మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామానికే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. షాలేం స్వరం చూస్తున్న మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరొక రోజు దేవుని వాక్యం వినగలిగినటువంటి భాగ్యం ప్రభు మనకిచ్చాడు. అందును బట్టి ప్రభువును స్తుతించాలి. అందరూ కూడా ఇప్పుడు ఏమన్నారంటే, అప్పుడే పండగ వచ్చిందా, అప్పుడే కాలం అంతా గడిచిపోయిందా, మొన్న పండగ చేసుకున్నట్టు ఉంది బ్రదర్, అప్పుడే పండగ దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడంతా కూడా ఆలోచన ఏం తెలుసా, స్వామి ఈ పండగ ఎట్ట ముగించబోతాను భిన్నా అనిపిస్తుంది. ఒకప్పుడు 2 నెలలకు ముందు పండగ దగ్గరికి వచ్చేసింది, పండగ దగ్గరికి వచ్చేది అన్నాం. ఇప్పుడు పండగ చాలా సమీపంగా ఉంటే మరొక ఆలోచన అంటే, ఈ పండగ ఎట్ట జరుపుకోబోతానా అని ఆలోచింటాం. ముగించిన తర్వాత మళ్ళీ ఏమంటారు, కొత్త సంవత్సరం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం మనం. ఏదేమైనా మనిషి మనసు ఎట్టుంటుంది తెలుసా, ఒకప్పుడు బాగా నవ్వుతాం, ఒకప్పుడు బాధగా ఉంటాం, ఒకప్పుడు కోప్పడతాం, ఒకప్పుడు నవ్వుతాం. అంటే జీవితం ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. జీవితం ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. కొన్ని చెప్పుకునేవి ఉంటాయి, కొన్ని చెప్పలేనివి ఉంటాయి, కొన్ని దాచుకునేవి ఉంటాయి, కొన్ని దాచుకోలేము కూడా. కొంతమంది అన్నీ పంచుకుంటారు, కొంతమంది పంచుకోరు, కడుపులోనే దాచుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది వ్యాధిని కూడా దాచుకునే వాళ్ళు ఉంటారు, చెప్పరు, చెప్తే షేమ్. దేవుని పిల్లలు చెప్తున్నాను ఈ రాత్రి వేళ, దేవుని పిల్లల దగ్గర దాపరికాలు ఉండకూడదు. ఏమనకూడదు? అవును, యేసుక్రీస్తు సన్నిధిలో మనం అందరం ఉన్నప్పుడు మనం దేవుని పిల్లలు. మీరు కుటుంబాలే, కొడుక్కి తండ్రి చెప్పుకోవాలి, తండ్రి కొడుకు చెప్పుకోవాలి, అక్క తమ్ముడు చెప్పాలి, తమ్ముడు అక్క చెప్పుకోవాలి, మరి అక్కాచెల్లెలు సహోదరులు అని చెప్పుకొని కూడా సంగతులు చెప్పం. ఏమో అంటే ఎందుకని చెప్పుకుంటే మళ్ళీ చిన్న చూపు చూస్తారేమ్మా. సొంత కూతుర్ని సొంత తల్లి చిన్న చూపు చూస్తుందా? బిడ్డ తల్లిని చిన్న చూపు చూస్తుందా? లేక తమ్ముడిని అన్న చిన్న చూపు చూస్తాడా? లేక తమ్ముడు అన్నను చిన్న చూపు చూడలే? ఏమైనా కానీ రక్త సంబంధం కదండి. ఆత్మీయతలో దేవుని పిల్లల రక్త సంబంధం ఇది. కాబట్టి ఒకరి కొరకు బైబిల్ ఉంటుంది, ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలి? అదే ప్రార్థన చేయాలి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి, ఒకరికొకరు ఏమండి ప్రార్థనతో పాటు పలకరించాలి, ఒకరినొకరు పరామర్శించాలి. ఇది దేవుని పిల్లల లక్షణం. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవదూతలు ఎలాగైతే మిమ్మల్ని పలకరిస్తారో అలాగ పలకరిస్తారు. కాబట్టి దేవుడి కృప ద్వారా మనము ధైర్యంగా ఉండాలి. ఎప్పుడు కూడా మనకున్న లేకపోయినా ప్రభువుని బట్టి మనం ఏం చేయాలి? ఒకే విధంగా ఆనందించడానికి ప్రయత్నం చేయాలి. అందుకే మన ద్విమనస్కులు అని బైబిల్ అండిది. ఈ మనసు మారడానికే దైవ సన్నిధి. ఏదేమైనా రాత్రి వేళ యేసుక్రీస్తు వారి యొక్క క్రిస్మస్ సువార్త సందేశాలలో మరికొన్ని ఘట్టాల మీద మనం వెళ్తున్నాం. అంటే కొంతమంది పాత్రలు ఇదివరకు మనం విన్నాం, క్రీస్తు యొక్క అనుగ్రహాన్ని గురించి విన్నాం. రెండవది మరి యొక్క పాత్ర గురించి విన్నాం క్రిస్మస్లో. మూడవది ముఖ్యమైన వ్యక్తి ఎవరు? యేసేపు పాత్ర చాలా విభిన్నమైన పాత్ర. ఆయన గురించి మనం ధ్యానం చేద్దాం రండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18, 19, 20, 21, 22, 23 నుంచి 25 వచనాలు నేను చదువుతాను. జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 1:18 నుంచి 25. యేసుక్రీస్తు జన విధానం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాక మునిపే ఆమె పరిశుద్ధాత్మన గర్భవతి ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించడం. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచు ఉండగా, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైనటువంటి యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము, ఆమె గర్భము ధరించి పరిశుద్ధాత్మనులా కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టెదవనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కను, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాటలు నెరవేరుటకు ఇదంతయు జరిగెను. ఇస్మాయిలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. యోసేపు నిద్ర మేలుకున్న ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగుకుండెను. అతడు ఆ కుమారునికి
యేసు అను పేరు పెట్టాను. ప్రభు తన మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాగణుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీకు స్తోత్రములు. వాక్యం వింటున్న వారి జీవితాలలో నాయన ఈ క్రిస్మస్ మాసాలలో మీ పండుగ దినం, మీ పర్వదినాన్ని పురస్కరించుకోబోతున్నటువంటి దినాలలో నాయన ఎవరైతే ఏ ఆశ కలిగి తండ్రి ఎదురు చూస్తూ ఉన్నారో వారి జీవితంలో ఊహించిన యొక్క ఆనందాన్ని వారికి అనుగ్రహించండి. ఈ మాటల చేత వారి కుటుంబాలు క్షేమము తండ్రి అద్భుతమైన కార్యాలు వారి కుటుంబాలు జరిగించమని, సహాయించమని, వాక్యాన్ని దీవించమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఇక్కడ మనం చదువుకునేటువంటి వాక్యం ఎవరు ఈరోజు? యోసేపును గురించి. మన బైబిల్లో యోసేపులు చాలామంది ఉన్నారు, కానీ మనకు తెలిసిన యోసేపు ఎవరు? యేసు ప్రభు వంశావళిలో దావీదు కుమారుడైనటువంటి యోసేపుని ఇక్కడ మనం వచ్చి చదువుకున్నాం. పాత గ్రంథంలో కూడా యోసేపు ఉన్నాడు కదండి. యాకోబు కుమారులో యోసేపు. యోసేపు అనేవారు చాలా వరకు కూడా పవిత్రత కలిగిన వారు ఉంటారు. పవిత్రత కలిగిన వాడు. ఏ పాత గ్రంథంలో యోసేపు అలాంటి వాడు? పవిత్రత కలిగిన వాడు. ప్రభు కొరకు పవిత్రులుగా ఉన్నాడు. ప్రభు కొరకు మనం కూడా ఎలా ఉండాలి? ఎవరి కోసం అమ్మా? పరువు కొరకు పవిత్రతగా ఉండాలి ఈ భూమి మీద. దేని కొరకు? అవునా కదా? ప్రఖ్యాతి కొరకు విలువగా బ్రతకాలి. మనకున్నదాన్నే ఉండాలి, మనకున్నదాన్ని అనుభవించాలి. లేని దాని గురించి ఆరాటపడడం కాదు, ఉన్నదానితో తృప్తి చెందాలి. అది క్రైస్తవుని యొక్క లక్షణం. బైబిల్ మీకు కలిగిన వాటితో ఎట్టమన్నాడు? తృప్తి లేక ఉండమని చెప్పాలి. బైబిల్లో తృప్తి కలిగి ఉండమన్నాడు. యోసేపు యొక్క జీవిత ధ్యానం మనం చూస్తే మత్తయి సువార్తలో మనం చదువుకుని మొదటి అధ్యాయంలో రాయబడింది. ఇదే వృత్తాంతాన్ని లూకా వైద్యుడైనటువంటి లూకా గారు రాస్తారు. 2వ అధ్యాయం మొదటి 7 వచనాలలో ఈ 2 అధ్యాయాలు యేసు ప్రభు వారి యొక్క మరి తండ్రి అంటే భౌతిక సంబంధమైనటువంటి యోసేపు జీవిత కథను, యేసుక్రీస్తుని గురించి, మరియమ్మను గురించి, దేవదూతల గురించి ఈ విషయాలు మనం గమనిస్తాం. ఇప్పుడు మనం ఎవరి గురించి చదువుకున్నామంటే యోసేపుని గురించి మనం చదువుతున్నాం. యోసేపు ప్రారంభంలో అతని గురించి ఏం చదువుతున్నామంటే ఇక్కడ ఆమె భర్తని యోసేపు నీతిమంతుడైన వాడని రాయబడింది. ఏందంట? మరియ పవిత్రురాలైతే యోసేపు ఎలాంటి వాడు? అందుకే ఆ జంటకి దేవుడు ఒక పంట చూపించాడు. మా భర్త బాగుంటే భార్య కూడా బాగుండాలి. అందచందాలి కదమ్మా ఆత్మీయత జీవితం. భర్త ఎలాంటి వాడు? నీతిమంతుడు కదా చెప్పాలి. భర్త ఎలాంటి వాడు? నీతిమంతుడే. మరి భార్య ఎలాంటిది? పవిత్రురాలు అని రాయబడింది. అందుకే అంతమందిలో ఏమిటి ఆ గ్రామములో దేవుడి కుటుంబాన్ని ఎంచుకున్నాడు. నీ కుటుంబం ఒక విలువైన వ్యక్తిగా మార్చబడాలంటే ప్రపంచానికి నువ్వు ప్రదర్శించుకోవాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు ప్రదర్శించబడే స్థితి నీ ప్రవర్తన ద్వారా కలుగుతుంది. నీ ప్రవర్తన ద్వారా ఏమండి? అవునా కాదా? ప్రపంచంలో దేశాల్లో కరోనా గురించి ఎంతో బాధపడ్డారు. చివరికి భారతదేశమే ముందు కనిపెట్టింది. అవునా కాదా? ఎక్స్పోర్ట్ కూడా చేసింది. అంతెందుకండి, నాటు వైద్యం ఇంకా బలం చేసింది. ఎక్కడ? నెల్లూరు. మనం విన్నాం. ఆయన ఏమైనా అడ్రస్ లేదు, మళ్ళీ యూట్యూబ్ లేదు, ఏమీ లేదు. పాపం ఆయన ఎక్కడే ఉన్నాడు, ఏం చేస్తున్నాడు మనకైతే తెలియదు. చూడండి, ఒక వైద్యం పని చేస్తుందా లేదా, మైనస్ ప్లస్ పక్కనేద్దాం, అదంతా మనకు అనవసరం. ఒకటి మాత్రం మనిషిని ఏం కలిగించింది? ఒక ధైర్యాన్ని కలిగించింది. అమ్మా, మనోధైర్యం ముఖ్యం. ఎవరికా? అది రోగాలు ఉన్నవాడికి ఏం ముఖ్యం? మనోధైర్యం కావాలి. ధైర్యపరిచేవారు కావాలి, ధైర్యవంతులుగా అనుభవించాలి. యోసేపు జీవితాన్ని గురించి మనం చూస్తే నీతిమంతుడైన వాడు. కుటుంబానికి ఏముండాలి? ఏం పేరు ఉండాలి? నీతిమంతులు కుటుంబం కలిగాలి. అయితే నీతిమంతుల కుటుంబాలు ఎలాగ ఉండాలి? నీతిమంతుల గుడారాలలో ఏమి వినపడాలి? నీతిమంతుల గుడారాల్లో రక్షణ కూర్చున్న సునాధారాన్ని వినపడాలి. నీతిమంతుల గుడారాలు ఎలాగుంటాయి? రచ్చడో, గలాటడో, ఎప్పుడు దిగులు మాకు ఉండదో, బాధ ఉండదో, కష్టాన్ని కన్నీళ్ళైనా తట్టుకుని నా ప్రభువుని అని సంతోషిస్తారు. అవునా కదండి? మీకు బాగా అర్థం అంటే పండగ వచ్చింది ఇప్పుడు క్రిస్మస్. బట్టల గురించి బిడ్డలకు బాధ, తల్లిదండ్రులకు బాధ. నాకు తెలుదమ్మా 4,000 రూపాయలు బట్టలు కావాలి. ఏనా
నువ్వేమైనా చేసుకో మమ్మీ. ఒరే అంత కాదుగా ఒక 3,000 తీస్తారా, అదంతా కుదరదు, నేను చేస్తున్నాను, రేటు కూడా కనుక్కొచ్చాయినా 4,000 అంతే. సరేలే, మనకు లేకపోతే మనకు 2,000 అనుకున్నావా, ఓ 1,000 రూపాయలు తగ్గించుకొని మన బిడ్డకి ఇచ్చేసి మనం నార్మల్ కొనుక్కుందాం. మన బిడ్డకి మించిందా? ఓ తల్లి తండ్రి యొక్క ఉద్దేశం కాదా? అది ఎప్పుడు వస్తుంది తెలిసినా, ఒకప్పుడు నువ్వు నాకు 4,000 కావాలంటావు, నువ్వు తండ్రి అయితే తెలుస్తుంది నాయనా, నువ్వు తల్లి అయితే తెలుస్తుంది దాని విలువ, దాని బాధ, దాని కష్టం. అప్పుడు అర్థం కాదు. వాడు ఏమైనా కానీ ఏమనుకుంటాడా, మా అమ్మ నాయన వాడు తీసిస్తారు, డాడీ 3 డ్రెస్సులు, ఏంటి 3 4 కూడా కావాలి, ఎక్కువ మించితే. వాడి ధైర్యం ఏమిటో తెలుసా, వాళ్ళ నాన్న ఉన్నాడు. వాడి ధైర్యం ఏంటో తెలుసా, వాళ్ళ అమ్మ ఉంది. వాళ్ళ ధైర్యం ఏంటో తెలుసా, వాళ్ళకున్నవారు తనకు తీస్తారని నమ్మకాన్ని వాడు చూశాడు. అలాగనే నీ దేవుడు కూడా నీతో ఉన్నాడని నువ్వు కూడా ఎలాగ ఉండాలి, అదే నమ్మకం ఉండాలి. బిడ్డకున్నటువంటి నమ్మకం నీకు నాకు ఉండాలి. నా ప్రభువు నాతో ఉన్నాడు, అది నీ సాక్ష్యం. నీతిమంతుల కుటుంబాలలో సునాదంటే రచ్చలు లేకుండా, గడవ లేకుండా అంటే ప్రభువు ఉన్న ఇల్లు అలాగుంటుంది. మీ ఇల్లు పరలోకం చూడాలి, ఎప్పుడు మాడిపోయిన మసాలా దోశ కాదు, ఎప్పుడు పరలోకం ఉండాలి. కొంతమంది ఎట్టుంటారా ఏమండి, వాళ్ళు ఒలకరు పలకరు, ఏమి లేదు, ఎట్టుంటారు తెలిసిన శవాల్లాగా ఉంటారు కొంతమంది. ఏమో రాలిపోతుంది ముత్యాలు మాట్లాడితే. బిగుచుకొని ఎంతకాలం బ్రతుకుతావు, భయపడుతూ ఎంతకాలం బ్రతుకుతావు, దిగులు పడితే ఎంతకాలం బ్రతుకుతావు. ఈ క్రిస్మస్ భయాన్ని తీసేసింది తెలుసా, ఈ క్రిస్మస్లో ఆనందం కలిగించింది. కాబట్టి నీతిమంతుడు ఉన్నదాన్ని బట్టి సంతోషిస్తాడు. బాధపడ్డాం, యెహోవా ఈరే, ఆయన మీద ఆధారపడతాడు. యోసేపుని గురించి ఏముందో తెలుసండి, నీతిమంతుడైన సాక్ష్యం ఉంది. నేను గురించి ఏం కావాలి, నీ భర్తను గురించి నీ ఇంటికి ఏం కావాలి, నా భర్త ఎంత మంచోడు తెలిసిన. ఈరోజు భర్తల గురించి చెప్పంటే, మా భర్త పిసనారుడు, మా భర్త కోపిష్టి, మా భర్త ఇట్లా, మా భర్త అట్ట, కనపడులందరికీ కవిస్తున్నాం. యోసేపు అలాంటి వాడు కాదు. తన భార్యని గురించి తను ఎవరికి చెప్పుకోలేదు, తన మనసులో అనుకున్నాడు. నేను ఉన్న విషయం చెప్తాను, యోసేపు తన మనసు అనుకుంటా ఎట్టయినా ఎవరిని వదులుకునేవాళ్ళ, మరేమో వదిలేమనుకున్నాడు, ఎవరికి చెప్పుకోవాలా, అవమానం పరచం నల్లక్క. అందుకే నీతిమంతుడే పేరు సంపాదించాడు. నీ భార్య నీకు నీతిమంతురాలుగా ఉండాలి, నీ భర్త నీకు అంతే. నేను అడిగాను ఒక పెళ్ళిళ్ళు వాక్యం చెప్తూ, భర్తలో ఉండాల్సింది ఏంది, భార్యలో ఉండాల్సింది ఏంది అని అడిగాను. ఒక మాట 2 కలిపి అడిగాను. భార్య భర్తలలో ఉండవలసిందేమి, మిమ్మల్ని అడగల పిల్లకాయల్ని, అన్న ఏముండాలన్నా, భార్యాభర్తలో ఉండాల్సింది ఏంది, ఉండకూడదు ఏంది, ఏమ్మా మీరు చెప్పండి అమ్మా. ఉండాల్సింది నమ్మకం, ఉండకూడదు నీకు అనుమానం, నీకట్టు తెలుసయ్యా, అనుమానం. ఓకే, ఉండాల్సింది నమ్మకం, ఉండకూడదు ఈ ఇల్లు. నీతిమంతులుగా ఉంటే ఈ 2 రావు. నమ్మకం ఉంటారు, అనుమానం లేకుండా పడుతుంది. ఏ ఇల్లు అయితే అనుమానం స్టార్ట్ అయిందో ఆ ఇల్లు నరకం చూస్తుంది. అట్టే ఏం చూస్తుంది. నా దగ్గర దాదాపు ఒక 7 సంవత్సరాలకు ముందు పిల్లకాయలు ఈరోజు మీటింగ్ నుంచి వస్తామంటే ఎదురుపడి బండి ఆపి, సార్ బాగున్నారు సార్, అయ్యో ఎంతకాలం ఏం సార్ అన్న, వెరీ గుడ్ రా, ఏమరా ఏం విశేషాలు, చదువుతున్నారా, పెళ్ళిళ్ళకి ఏమైనా దగ్గర ఉన్నారని అడిగితే, పెళ్ళిళ్ళకి దగ్గర కాదు సార్, ఓ బిడ్డకి తండ్రి కూడా. ఓరే అంత స్పీడ్ ఆరన్నా, సరే జాగ్రత్తనైనా. భార్యాభర్తలు మీలు పరలోకం చూడాలంటే రచ్చలేసుకోకుండానండి, సంతోషంగా ఉండండి జీవితం అని వాళ్ళకి సలహా ఇచ్చి వచ్చాను నేను. ప్రతి కుటుంబం ఎట్లా ఉండాలి, ఉన్నదాంతో తృప్తి చెందాలి. కానీ ఈరోజు కుటుంబాలు ఏమైపోయింది తెలుసండి, అసలు సమస్య అంతా కూడా ఏడొచ్చిందంటే రకరకాల లోక విషయాలు వచ్చింది ఒక సమస్య అయితే, శరీర విషయాల సమస్యలు వస్తాయి. వాడెందుకు ఫోన్ చేస్తాడు, వీడెందుకు ఫోన్ చేస్తాడు, ఈ సమస్యలు ఎక్కువైపోయినాయి నేటి దినాల్లో. ఫోన్ల వల్ల, మాటల తీరు వల్ల, ఎదుటి మాట్లాడి ఎందుకు మాట్లాడుతున్నాం. ఏమో అసలు కొంతమంది చెప్తారండి భార్యలో భర్తల గురించి, భర్తలు భార్యల గురించి, ఏమో భర్త పెద్ద గొప్పవాడని కాదు, భార్య తక్కువ అని కాదు, 2 కళ్ళు అలాంటిదే. ఏం తక్కువ తీయాల్సిన పని ఏమి లేదు. తన్నేవాడు ఉంటే తల్లదన్నేవాడు ఉంటాడు. మనమే ముదురులు అనుకోదు, ఇంకో ముదురు ఉన్నట్ట. ఏ ముదురా, దేశ ముదురు.
నిజం. మనం అనుకుంటున్నాం పరలోకం మన చేతులారా మనమే చెడగొట్టుకుంటున్నాం. మన కుటుంబాన్ని ఎవరూ నాశనం చేయలేదు, మనమే ఊడబెరికించుకుంటున్నాం. 3 రాళ్ళు ఇల్లు ఏమైపోతుందా? ఊడబెరుక్కుంటుంది. యేసేపుకి ఏమని సాక్ష్యం ఉందో తెలుసండి? నీతిమంతుడైన సాక్ష్యం. నీ కుటుంబంలో నీ భర్తని గురించి గొప్పగా చెప్పుకోవాలి, 10 మందిలో నీచంగా మాట్లాడకూడదు. నీ భార్యని గురించి ఏం చెప్పుకోవాలి? గొప్పగా చెప్పడానికి ప్రయత్నం చేయాలంటే ఆ విధంగా ఉండడానికి వారు కూడా ప్రయత్నం చేయాలి. యేసేపుని గురించి మనం చూస్తే ఒక సాక్ష్యం ఏంటో తెలుసండి? నీతిమంతుడు అన్న సాక్ష్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత అతని జీవితాన్ని గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు యేసేపు నీతిమంతుడైన తర్వాత మొత్తం మీద మరియమ్మతో వివాహం అయితే, అంటే నిశ్చితార్థం జరిగితే ఆమె గర్భం ధరించబడిన సంగతి తెలుసుకున్నాడు. ఎటనా కూడా సరే అవమానపరచునలక ఆమె రహస్యంగా విడనాడ ఉద్దేశించుకున్నాడు. ఎవరు చెప్పుకుని వదిలేద్దాం అంటే మన భాష చెప్పండి, ఇప్పుడు విడాకులు అంతేనా? విడాకులు అంటే పబ్లిసిటీ అవుతుంది. కానీ ఆయన ఏమనుకుంటా మనసులో అనుకున్నాడు, ఇదంతా ఎక్కడ జరుగుతుంది? స్వప్నములో కలలో జరుగుతున్న కథ ఇది. వదిలేమనుకున్నాడు, ఎవరు తెలియకుండా మౌనంగా వెళ్ళిపోదాం, వదిలేద్దాం అనుకున్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకు ఆ మాట్లాడంటే అతని క్యారెక్టర్ ఏముంది తెలుసా? ముందు నీతి ఉన్నది. సరేలే, మనం ఎందుకు అవమానించాలి? ఏదో తెలుసో తెలియకో పెళ్ళి తల్లిదండ్రులు చెప్పారు, చేశారు. ఇది లవ్ మ్యారేజ్ కాదు. ఏ మ్యారేజు? అరేంజ్ మ్యారేజ్. సమాజమా మేల్కో, లవ్ మ్యారేజెస్ సక్సెస్ఫుల్ కాదు. అది కొంతవరకే, 80%, 90%, 100% ఏది తెలిసిన అది ఆలోచన చేయాలి. ఎప్పుడైనా పెద్దలు చేసే పెళ్ళు పచ్చగా ఉన్నాయి. ఇష్టపడి చేసుకునే పెళ్ళిళ్ళు, నాకు అమ్మాయి నచ్చింది, నాకు అబ్బాయి నచ్చాడు, నువ్వు లేకపోతే వద్దు, వాడే కావాలి, ఆ అమ్మాయి కావాలి, తిరిగినావు అనుకో, తర్వాత 3 నెలల తర్వాతనో సంవత్సరం తర్వాతనో నీ మూలు నీది, నా బతుకు నాది. బయట దేశాలంతా తెలుసండి, ఇష్టం ఉంటే కాపురం లేకుండా వెళ్ళిపోవచ్చు, మరొకరి వివాహాలు. కానీ భారతదేశ చట్టం మాత్రం చాలా విలువైన చట్టం. ఒక పురుషుడు, ఒక స్త్రీ, భారతదేశం చట్టం. ఇష్టంతో కాపురం, ఇష్టం లేదా మరొక దానికి ఒప్పుకోడు, సాధ్యమైనంత వరకు కలపడానికి ప్రయత్నం చేస్తారు. యేసేపు జీవితం మనం ఆలోచన చేసినప్పుడు ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. యేసేపులో మనం గమనించగలిగితే ఆమెను విడనాడ ఉద్దేశించుకున్నాడు. అనుకున్నాడు. మొత్తం మీద దేవుడు తన కార్యం చేశాడు. పవిత్రురాలైనటువంటి మరియా, నీతిమంతురాలైనటువంటి యేసేపును దేవుడు దర్శించాడు. అందుకే దేవదూత గాబ్రియేలు దేవదూత, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, యేసేపు నీ భార్యను చేర్చుకుంటూ నీవు భయపడకుము. ఇప్పుడు భయం వచ్చింది. ఎందుకు వచ్చింది? అందరూ నన్ను ఏమంటారో మీరు గమనించండి. భర్త అనేవాడు భరించేవాడు అనడానికి యేసేపు భరించిన భర్త అని చెప్పాలి. భార్యలని హింస పెట్టినా ఏం చేయాలంట? భరించాలి, తప్పదు. భర్త భార్యని ఎన్ని హింసలు పెట్టినా, ఒక ఆయన గురించి విన్నామండి, గొడ్డలతో నరికని చెప్పారు భార్యని. అయినా కూడా నా భర్తను జైలుకి వేయద్దండి, నా భర్తే నాకు కావాలి. అర్థమైందా? ఏమండి, అసలు ఆ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతే కూడా అట్లా మాట్లాడే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ బంధం ఎంత విలువైనదో అర్థం చేసుకోవాలి. కుటుంబ దాంపత్యం క్రైస్తవ కుటుంబంలో యేసు ప్రభు యొక్క వృత్తాంతంలో మనకు అర్థమవుతుంది దాంపత్య జీవితం అంటే. ఏమండి, అందుకే వివాహం అయిన తర్వాత అనుభవం చెప్పిన మాటలు ఎంతవరకు 23 సంవత్సరాల సేవా జీవితంలో నేను ఎప్పుడు కూడా చెప్పలేదు. కానీ నేను వివాహం అయిన తర్వాత ఈ ప్రసంగాలు చెప్తున్నాను. నేను ఈజ్ అ ప్రాక్టికల్, వ్యక్తిగతమైనటువంటి అనుభవం. ఏదైనా అనుభవించి చెప్పాలి వాక్యాన్ని. ఏడో ఒక మొక్క ఆడొక మొక్క రాసింది కాదు. ఇది జీవిత అనుభవంలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు, అంతే కదండి. జీవితం పాఠం నేర్పిస్తుంది. నువ్వు నేర్చుకున్న పాఠాన్ని 10 మందికి పరిచయం చేయాలి. అందుకే యేసేపు జీవితాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆమెను గురించి ఊహించుకున్నాడు, వదలనుకున్నాడు. కానీ దేవుడు దర్శించాడా లేదండి? దేవుడు దర్శించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దేవుడు అతన్ని దర్శించాడో ఓ గొప్ప కార్యం జరిగింది ఆమె జీవితంలో. గొప్ప కార్యుడు తెలుసా? ఏమంటే భయపడవద్దు. ఒక మాట చెప్పాలంటే, నీ భార్య నీ నిశ్చితార్థమైంది ఆ రోజులో, ఏమంటే ఆ రోజు కాలం, ఈ రోజు లెక్కలేదు.
ఆ రోజుల కథ చూడండి. ఆ రోజులు ఊరు పెద్దలు ఉండేవారు, ఇంటి పెద్ద ఉండేవారు. ఆ రోజు పెళ్లి చూపులు పోంటే ఎన్ని చూపులు అరగాల ఏమ్మా? అకో 7 చూపులు అరగాలంట ఆమెకి. ఇప్పుడా 7 నిమిషాలు చాలు. 7 చూపుల కథ పోయినావు, 7 నిమిషాలు చాలు పెళ్ళి అయిపోతుంది ఈ రోజుల్లో. అరిగిపోయేదాకా అన్ని పనులు చెప్పే నువ్వు రావాలి తప్పదు, నువ్వు చేయాలి తప్పదు. యోసేపు జీవితం చూడండి. అవమానాన్ని భరించిన భర్త, కడుపులో ఉన్నటువంటి యోసేపును మరియమ్మ గర్భంతో తెలిసినప్పటికి కూడా, భయపడినప్పటికి కూడా ఏం చేస్తాడు తెలుసా? భరించాడు. ఆ భరించగలిగిన జీవితం వచ్చింది. ఏమండి, ఆ కుటుంబం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. లోకం అంటే ఎట్ట పుట్టారు ఎట్టొచ్చారు అది కాదు, అసలు వాళ్ళ నీతిని గమనించ ముందు. చాలా వరకు అంతా కూడా ఈ విషయాన్ని వదిలేస్తారు. వాళ్ళ నీతి, వాళ్ళ ప్రేమ, వాళ్ళ దాంపత్యం, వాళ్ళ అనుభూతిని అర్థం చేసుకోలేదు. చెప్పిన తోడనే ఒక మాట చెప్తే మరియమ్మ దేవుని మాట వింటారో యోసేపు కూడా వింటాడు. ఒక మాట చెప్పాలంటే ఈ కుటుంబంలో ఇద్దరు దేవుని మాట వినేవాళ్ళే. మరి మీ కుటుంబాల్లో ఏమ్మా? మీ కుటుంబాలు అసలు మీరు వింటే ఆయన మాటకు లోబడతారు, వినాలి. మరియా యోసేపులో దేవదూతల మాటని ఇద్దరితో దేవదూతలు ఇచ్చారు, ఇద్దరిని పరామర్శించారు, ఇద్దరిని పలకరించారు, ఇద్దరు అంగీకరించారు. అమ్మా నువ్వు భరించాల్సిందే. భర్త లేకుండా ఒక మంచి భార్య కూడా నింద మోసింది లేదా ఎంత అవమానం ఏంటదండి ఆ రోజుల్లో. కడుపుతో ఉందంటే ఎంత నింద, ఎంత అవమానం. ఒకవేళ ఇలా అనుకుంటే మరియా నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు, మళ్ళా నా బతుకేమవ్వాలి, నేను ఇంకా నా బతుకు భర్త లేకుండా బ్రతికదా ఏమండి? అన్నీ ఉన్నా ఏమీ లేకుండా ఐదోతనం లేకపోతే స్త్రీకి విలువ లేదంటారే. మరి ఎట్టే పరిస్థితి? అన్నిటిని ఆమె కూడా భరించదమ్మా. కుటుంబంలో భార్యాభర్తలు భరించాల్సిందే. ఇల్లు అంటే సంసార దాంపత్య జీవితం. ఏం చేయాలి? ఆనందంలో ఇద్దరు అనుభవించినప్పుడు కష్టంలో కూడా ఇద్దరు అనుభవించాలి. సర్దుకొని పోవాలి, కానీ అప్పుడే ఆశీర్వాదాన్ని అనుభవిస్తుంది, ఆ పరలోకం అనుభవిస్తుంది ఆ ఇల్లు. యోసేపు జీవితాన్ని మనం ధ్యానం చేస్తుండగా ఇక్కడ వీరిరువురు కూడా భరించినట్లుగా చూస్తున్నాం. భయపడవద్దు. ఆమె గర్భవతి ధరించున్నది, పరిశుద్ధాత్మను కలిగినది, బోధించబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవదూత కలలో బోధిస్తున్నాడు అంటే బోధ వింటా ఉన్నాడా లేదా? అది ఎవరు? యోసేపు. ఏరా ఏమంటాడు? ఎవరు బోధ? దేవదూతల బోధ వింటున్నాడండి. ఈరోజు బోధ వింటున్నావా? ఈరోజు బోధ అంటే బోరు కొడుతుంది చాలామందికి. బోధ బోరు. అదే సినిమా ఇది చెప్ప 3 గంటల సినిమా కూడా సరే, ఒకరి మధ్యలో ఏదైనా అనుకోకుండా కత్తో పాటు ఎత్తుకోరు జరు ఎవరు ముఖ్యమా? అర్థమవుతుందా? ఒక మానవుడు తీసే దానికి ఇచ్చినంత విలువ దేనికి లేదు, వాక్యానికి ఇవ్వడం లేదు. 2 దినాల్లో ఎంత అవమానం. వాక్యం కంటేనా దేవుని కంటే అంత తక్కువ? అర్థం చేసుకోండి. బోధ విన్నాడు. యోసేపులో బోధ వింటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నీతిమంతుడుగా ఉన్నాడు, నిందను భరించిన వాడుగా ఉన్నాడు, బోధ వింటున్నవాడుగా ఉన్నాడు అతను. 3వది బోధ వింటూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా బోధ వినాలి. కీర్తన 32:8 ఒక వచనం చూడండి బైబిల్లో. కీర్తన 32:8 ఒక మాట త్వరగా చదువు. నీకు ఉపదేశం చేసేదను, నువ్వు నడవలసిన మార్గం అది నేను బోధిస్తాను. దేవుని వాక్యం బోధించబడుతున్నప్పుడు వినాలి. మనతో దేవుని వాక్యం బోధించబడుతుంది. వాక్యం బోధిస్తున్నప్పుడు నువ్వు వినాలి. ఒకరోజు వాక్యం కొరత అయిపోతుంది. వాక్యం దినాలు కరువైన దినాలు రాబోతుంది. ఆలోచించండి. కొన్ని ఏళ్ళ కాడ కరెంట్ లేకుండా ఈ మధ్య కాలంలో నీళ్లు లేకుండా 4 రోజులైన నీళ్ళు లేవంట, కరెంటు లేదు, తిండి లేదు. ఎంత అనిపిస్తున్నారండి. దేవా నీకు నిండు వందనాలైనా 3 పూట్ల కరెంట్ ఇచ్చావు, కడుపు నిండా తిండి ఇచ్చావు, మేము చేసుకునేందుకు కరెంట్ ఇచ్చావు, మా పని జరుగుతుంది, మనం ధన్యులు, మనకు దేవుడు ఇచ్చాడమ్మా. ఇందులో బట్టి ప్రభువుని మనం ఏం చేయాలి? మనకన్నా ఎంత దౌర్భాగ్యపు పరిస్థితులు గుండా కొందరు అనుభవిస్తున్నారు తెలుసా? ఇందులో బట్టైన ప్రభువుకి నమ్మకంగా మనం జీవించాలి. ఆయన బోధ వింటున్నప్పుడే మనం వినాలి. వినుటకు వేగురు పడివారగాను, మాట్లాడడానికి నిదానించువాడై ఉండాలి. ఈ మాట మనం చూస్తున్నాం. 4వ చూస్తే యోసేపు కుటుంబ బాధ్యత కలిగిన వాడు. ఏం బాధ్యత?
మా బాధ్యత భార్యాభర్తలకి ఏముండాలి? బాధ్యత ఉండాలి. భర్త బాధ్యత భర్త చేస్తే భార్య బాధ్యత కూడా, ఇద్దరు వీళ్ళ బాధ్యత కలిగిన వాళ్ళే. యోసేపు మరియుల్లో ఏముంది? బాధ్యతే. అమ్మ మీకు పుట్టబోయేవాడు యేసుప్రభువు అంటే వాళ్ళిద్దరు ఎట్ట చూసుకున్నాడు ఎవరిని? అసలు యోసేపు మరియమ్మని ఎంత భద్రంగా చూసుకున్నాడు తెలిసిన? ఎట్ట చూసుకున్నాడా? భద్రంగా చూసుకున్నాడు. ఆ ప్రేమ బాంధం ఈ భూమి మీద ఎవరు కూడా అంత ప్రేమించేటట్టుగా ఎవరు చేయలేరు. నిజమా కదా? అంతగా ప్రేమించేవారు, యోసేపు కంటే అంత ప్రేమించే వ్యక్తి ఈ భూప్రపంచంలో ఎవరు లేదు. ఒకలా ప్రేమిస్తున్నామంటే భౌతిక సంబంధమైనటువంటి ఆశ తప్ప మనస్ఫూర్తిగా అయితే యోసేపు జీవితాన్ని ఆలోచించండి. అతడు బాధ్యత కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి చాలామంది ఈ రోజుల్లో భర్తలు ఏం లేదు ఇంట్లో పెళ్లి చేసుకునే సంవత్సరానికంతా వాళ్ళ ఇష్టం, వాడు ఇష్టంగా అనుభవిస్తాడు, తిరుగుతూ ఉంటాడు, ఇంటి పట్టించుకోడు. ఏమండి ఇంట్లో పట్టించుకోడు. చాలామంది ఇలాగూ రైటర్స్ రకరకాలంటమ్మా సూపర్ అని చెప్పారు, పక్కన చెప్పి భలే ఉండదని చెప్తాడు. ఎందుకంటే తిని ఏమైపోయింది సంవత్సరం అంతా? ఏమైపోయిందా? మీరు చెప్పాలి ఇప్పుడు ఈ పదం. ఆమె అనుభవంలో చెప్తుందేమో, బోరు కొట్టిపోయిందంటే తిని పక్కింటి వాళ్ళ కూర చెప్పట్నే భలే ఉంది కో అంటాం. మళ్ళీ వాళ్ళ కూర అయిపోయింది ఇంకో వాళ్ళ కూర అంటే ఈ నోరుకి ఏం లేదా? అది హద్దు లేదు. రుచి కోరుతూనే ఉంటుంది. మనం ఆలోచించాలి. బాధ్యత ఉండాలి ఇంట్లో. వచ్చిన తెచ్చి పెట్టిందని నేను ఇష్టానికి పోసేసేది కాదు, అన్నీ సర్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. కుటుంబం అంటే ఈరోజు భర్త బాధ్యత లేకపోతే ఆ ఇల్లు నరకమే. బాధ్యత కలిగిన భర్త ఇంటికి అవసరం. బాధ్యత కలిగిన భార్య కూడా యోసేపు మరియులో నేర్చుకునే పాఠం ఇదే. బాధ్యత కలిగిన జీవితం ఉండాలి. ఒక దాని మీద వారు వెళుతున్నప్పుడు బాధ్యత కలిగి జీవించారు. ఈ మాట మనం చూస్తున్నాం. ఆ తర్వాత దేవదూతలు వారిని నడిపిస్తున్నప్పుడు ఏం చేస్తారంటే యోసేపు దేవుని నడిపింపు ప్రకారం నడిపించబడ్డాడు. ఇదిగో నీకు పుట్టబోయేవాడు పరిశుద్ధుడు కాబట్టి నువ్వు యేసు అని పేరు పెడతావు, ఇమ్మానుయేలు పేరు పెడతావు. భాషాంతరం దేవుడు మనకు తోడు. దేవదూత మాట ద్వారా నడిపించబడ్డాడు. ఏమయ్యాడు? నడిపించబడ్డాడు. నువ్వు నేనేమవ్వాలి? మనం నడిపించబడాలి. మనం పడతాం నడిపించు నా ఎవరండి? నువ్వు నడిస్తే నీతో ప్రభు నడుస్తాడు. మనం పాడతాం నడి సంద్రమును దేవా. ఇది చాలా ఓల్డ్ ఫేమస్ పాట. మనం పాట వచ్చి పాడడం కాదు, అనుభవం ఉండి పాడాలి. మనం దేవునితో లీలమైపోయి దేవునితో అంకితమైపోయి పాడాలి. దేవుడు నిన్ను ఎప్పుడు నడిపిస్తాడు? నువ్వు ఆయన మాట వింటే, ఆయన ప్రకారం జీవిస్తే, ఆయన చెప్పినట్టు వెళతా ఉంటే నిన్ను నడిపిస్తాడు. ఎవరు మాట వాడు ఏమన్నా చెప్తే వింటారండి? ఎవరు మాట వాడు పోయి వాడేమన్నా అరే నువ్వు బట్ నాకు తెలుసు కానీ అంటాడు. వచ్చి రానాడితో ఎక్కువగా మాట్లాడలేము తెలుసా? రానాడు కానీ చెప్పొచ్చంట. అడుగు చెప్పినట్టు నటించి నిద్రపోయి లేపలేము. వింటా ఉంటాడు, కళ్ళు మూసి గట్టిగా ఉంటాడు. వాడు చూస్తాడు, రే నటించద్దురే అంటాం. కొన్ని సందర్భాలు నటించే వాళ్ళు లేపడం కష్టం, నిద్రపోయి లేపలవచ్చు. ఆలోచన చేయండి. ఈరోజు మన జీవితాలు మనం నేర్చుకోవాల్సింది దేవుని నడిపింపులోనికి మనం రావాలి. నీ ఆలోచన ప్రకారం కాదు, నీ ఉద్దేశం ప్రకారం. నీళ్ళు క్షేమంగా ఉన్నట్టే ప్రభు నడిపింపులోనికి రావాలి. ఎవరు నడిపింప? ప్రతి విషయంలో ప్రతి పనిలో ఏ పని చేయాలి? ప్రభువా నీ చిత్తం నడిపించబడాలి. దేవదూతల నడిపింపులో యోసేపు వెళ్ళాడు. ఆ రాత్రి జరిగిన కథకి తెల్లవారికే విని పశ్చాత్తాపడి జీవితం మార్చుకొని మరియమ్మతో భద్రంగా కాపాడి బిడ్డ కలిగేదాకా భద్రంగా కాపాడు. అంత మాత్రమే పెద్ద అయ్యేదాకా కూడా కాపాడాడు. తెలుసా? పెద్ద అయ్యేదాకా కాపాడాడు. యోసేపు జీవితం మనం చూస్తున్నప్పుడు తన కుటుంబమును భద్రంగా కాపాడాడు. కాబట్టి పిల్లలు బహుమానమని దేవుడు చెప్పాడని కాపాడినట్టుగా చూస్తున్నాం. ఏదేమైనా దేవుడిని గౌరవించారు, దేవుడిని మర్యాదించారు. యోసేపులో మనం నేర్చుకోవాల్సింది బాధ్యత నేర్చుకోవాలి. మరియలో మనం చూసినప్పుడు ఆమె జీవిత పవిత్రత. అందుకే నీతిమంతుడైనటువంటి యోసేపు ఆమెను విడిచిపెట్టద్దు, అవమానపరచవద్దు, భయపడవద్దు. నీకు యేసు అనేవా మరి లోకరక్షకుడు పుడతాడు. ఆ మాటలు నమ్మింది.
నీ కొరకు నా కొరకు యేసుప్రభు లోకంలో పుట్టి నీ కొరకు నా కొరకు చనిపోయి సమాధి చేపట్టి తిరిగి లేచాడు. నమ్మకపోతే అగ్నిగుండమే, నమ్మితే పరలోక రాజ్యం. యేసుక్రీస్తు లోకంలో పుట్టింది ఎందుకో తెలుసా? యేసేపు